వెల్కమ్ బ్యాక్. డిఎస్సి అక్రమాల అంశంపై వైసీపీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ చర్చకు రావడానికి భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ నేతలు ఎదురెదురుగా కూర్చొని చర్చించిన సందర్భాలు లేవని అంటున్న అంబటి రాంబాబుతో మా ప్రతినిధి హరీష్ నిర్వహించిన ఫేస్ టు ఫేస్ చూద్దాం. డిఎస్సి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున పోరాటం చేసినటువంటి నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ సమావేశాలు అదేవిధంగా శాసనమండలి సమావేశాలకు సంబంధించినటువంటి తరుణం ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. సార్, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? డిఎస్సికి సంబంధించినటువంటి పోరాటం మీద మేము చాలా స్పష్టమైనటువంటి ఉద్యమ రూపాన్ని ఇచ్చాం. ఈ సుమారుగా 90-80 రోజుల నుంచి ఉద్యమం కొనసాగిస్తున్నాం. దశల వారీగా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే దీనిలో 100% తప్పిదాలు జరిగాయి. స్కామ్ చేశారు. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి అధికారంలో రాకముందు యువగళం పేరుతో చేసినటువంటి ఒక పాదయాత్రలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ అకామిడేట్ చేయటం కోసం ఈ స్పోర్ట్స్ కోటాలో స్కామ్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రశ్నాపత్రాన్ని అప్లోడ్ తయారు చేయటం అనేది అవుట్సోర్సింగ్కి ఇచ్చారు. ఆ అవుట్సోర్సింగ్లో పనిచేసిన వాళ్ళు పేపర్ లీక్ చేశారు. దానికి ఉదాహరణ, దానిలో ఒక వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారంటే ఆ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాల. నేషనల్ వైడ్గా గేమ్స్లో వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల. ఇక్కడ షాప్లోను అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పుట్టించుకున్న వాటిలో ఇచ్చేశారు. ఇంతకన్నా పచ్చికెళ్ళి ఇంతకన్నా స్కామ్ ఇంకేది లేదు. రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు ఇది. దీనికి సమాధానం చెప్పమంటే నారా లోకేష్ గారు మాత్రం నోరు మెదపడు. అయిన దానికి కాని దానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద రకరకాలైనటువంటి విమర్శలు చేసేటటువంటి వ్యక్తి ఇవాళ నీ శాఖలో జరిగినటువంటి అవకతవకల మీద ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? యు ఆర్ గిల్టీ. నువ్వు తప్పు చేశావు. అది నీ అంతరాత్మక తెలుసు. అందుకని నువ్వు మాట్లాడలేకపోతున్నావు. అదే మా అభిప్రాయం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, కొనసాగుతుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఈ ఉద్యమం ఎప్పుడు దాకా కొనసాగుతుందంటే నారా లోకేష్ రాజీనామా చేసి ఇంటికి వెళ్ళేంత వరకు కొనసాగుతుంది. పారదర్శకంగానే నియామకాలు జరిగినాయి. కేవలం రాజకీయ క్రీడలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి బహిరంగ వేదికల మీద కూడా చూపుతున్నటువంటి పారదర్శకంగా ఒక మాట చూసి సరిపోయిందా? పారదర్శకంగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగిందని నువ్వు గ్యాస్ కొట్టుకుంటే లాభం. నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకు జీవోలు మార్చావు? పో. మళ్ళీ ఆ జీవోలు ఎందుకు పునరుద్ధరించావు? నీ పని అయిపోగానే ఇది జాలదా? పారదర్శకత కాదు అని చెప్పడానికి. అంతకుముందు 2% స్పోర్ట్స్ కోటాలో 3% ఎందుకు చేసావు? పోనీ ఆ 3%ని అట్టగట్టి పెట్టావా? నువ్వు పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని 2% చేసావే. నెంబర్ 2, నువ్వు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు ఎవరూ కూడా ఎగ్జామ్స్లో పాల్గొనడానికి అవకాశం లేదు, పాల్గొవసరం లేదు అని చెప్పావు నువ్వు జీవో. మళ్ళీ అట్టి పెట్టావా? అన్నీ అయిపోయిన తర్వాత 421లో నువ్వు పోస్టు ఫిలప్ చేసుకున్న ఆ జీవోని ఎందుకు రద్దు చేసావు? అర్థం కావట్లేదా? ఇంతకన్నా ఏం కావాలి? ఇంతగా పచ్చికెలిగా పారదర్శకత లేకోకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా స్కామ్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి ఇవాళ ఏదో మాట్లాడుతున్నారంటే ఏం చెప్తాం మనం? అదేమంటే ఒక మాట పారదర్శకంగా ఉంది, బ్రహ్మాండంగా చేశాం, చర్చకి రండి ఎందుకు చర్చకి? అసలు దీనికి సమాధానం చెప్పు. చర్చకి వస్తాం. లోకేష్ సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పారిపోయారని కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ రకమైనటువంటి రాజకీయ విమర్శలకి ఎలా సమాధానం? నేను ఒక మాట అడుగుతాను. ఈ రాష్ట్రంలో కానీ అసలు చర్చలు జరిగే ఇద్దరు కూర్చుని, తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు కూర్చుని సావధానంగా చర్చించుకునే పరిస్థితులు ఉన్నాయా వాళ్ళ రాష్ట్రంలో? ఊరినే సవాల్ చేసి పారిపోవడానికి వాళ్ళు తప్ప రమ్మని నేను చెప్తాను. లేదు, దానికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకుండా నేను చర్చకు వస్తాను అని ఒక 100 మంది పోలీసుల్ని, జనాన్ని ఎవడు పెట్టుకుని వచ్చి కోడిగుడ్లు వేసే కార్యక్రమాలు చేసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచమైన సంస్కృతికి మీరు వచ్చి ఇవాళ చర్చకి మేము వస్తామంటే మీరు పారిపోయారంటే దీనికి సమాధానం చెప్పను. అసలు నారా లోకేష్ని నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పానండి. శభాష్ అంటాం. మండలి సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు కూడా, మండలి సమావేశాల్లో మా పాత్ర మేము పోషిస్తాం. దానిలో ప్రధానమైనటువంటి అంశం కూడా ఇది అవుతుందని నేను భావిస్తున్నాను. మొత్తమే చూసుకుంటే కనుక రాబోయేటువంటి అసెంబ్లీ అదేవిధంగా మండలి సమావేశాలకు సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని కూడా అంబటి రాంబాబు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్.